గల దేవునికి నివేదన చేసే వంటలలో మిరియాలతోనే పోపు వేస్తారు. మిరపకాయలు వాడరు. పులిహోరలో కూడా మిరియాలతోనే తాలింపు. ఈ రోజుకి అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. లోకమాత ఇందిర స్వయంగా వడ్డిస్తూ ఉంటే స్వామికి ఆయా పదార్థాలను చూపిస్తూ ఆరగించమంటున్న అన్నమయ్యను, వడ్డిస్తూ ఉన్న లోకమాత ఇందిరను ఆరగిస్తున్న ఆ వెంకటేశ్వర స్వామిని ఈ కీర్తనలో మనం దర్శించవచ్చును. ఇందిర వడ్డింప ఇంపుగను, ఇందిర వడ్డింప నింపుగను, చిందక ఇట్లే భుజింపవో స్వామి. ఇందిర వడ్డించ ఇంపుగను, అకళపాసాలు అప్పాలు వడలు పెక్కైన సైదంపు పేణులును. అకళపాసాలు అప్పాలు వడలు పెక్కైన సైదంపు పేణులును. సఖెర రాసులు సద్యోగృతములు, సఖెర రాసులు సద్యోగృతములు, కిక్కిరియ నారగించవో స్వామి. ఇందిర వడ్డించ ఇంపుగను, చిందక ఇట్లే భుజింపవో స్వామి. ఇందిర వడ్డించ ఇంపుగను, మీరిన కెళంగు మిరియపు తాలింపు కూరలు కమ్మని కూరలును. మీరిన కెళంగు మిరియపు తాళింపు కూరలు కమ్మని కూరలును. సారంపు పచ్చళ్ళు చవులుగా నీటే, సారంపు పచ్చళ్ళు చవులుగా నీటే, పూరిమితో చేకొనవో స్వామి. ఇందిర వడ్డించ ఇంపుగను, చిందక ఇట్లే భుజింపవో స్వామి. ఇందిర వడ్డించ నింపుగను, పిండి వంటలును పెరుగులు పాలు మెండైన పాసాలు మెచ్చి మెచ్చి. పిండి వంటలును పెరుగును పాలు మెండైన పాసాలు మెచ్చి మెచ్చి. కొండల పొడవు కోరి దివ్యానాలు, కొండల పొడవు కోరి దివ్యానాలు, వెండియు మెచ్చవే వెంకట స్వామి. ఇందిర వడ్డించ ఇంపుగను, చిందక ఇట్లే భుజింపవో స్వామి. ఇందిర వడ్డించ